ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ప్రార్థనా జీవితం ఎలా ఉంది, వాక్యం ఎలా ఉంది, వాక్య ధ్యానం ఎలా ఉంది? దేవుని ప్రియ బిడ్డలారా, ఉదయకాల సమయంలో వాక్యం చదివావా? దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రార్థన చేసావా? ఈ ఉదయకాలం దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యం నీకు నాకు బయలుపరిచి ఆత్మీయ జీవితంలో ఒక మంచి సూచన సలహాను ఇచ్చి తద్వారా ఆత్మీయ జీవితం బలంగా పటిష్టంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఎంత అద్భుతమైన మాట! దేవుడిని హత్తుకొని ఉండాలి, వదిలిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు, హత్తుకొని ఉండాలి. దేవుని బిడ్డలారా, ఓర్పా రూతు విషయానికి వస్తే ఓర్పా ముద్దు పెట్టుకునింది, కాదనటం లేదు, కానీ వదిలి వెళ్ళిపోయింది. కానీ రూతు హత్తుకోవడం ప్రారంభించింది. ఎవరు దీవించబడ్డారు? రూతమ్మే దీవించబడింది. ఉదయకాల సమయంలో అవసరానికి వచ్చి ప్రభువుని ముద్దు పెట్టుకొని లేదా హత్తుకొని వదిలి వెళ్ళిపోయేవాడుగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఏ మేలు కూడా చూడలేవు. అయితే యెహోషువ గ్రంథం 23:8 ప్రకారంగా దేవుడిని హత్తుకొని నువ్వు ఉండగలిగితే, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నన్ను హత్తుకొని నీకు దీవెనలు దయచేస్తాను. ఉదయకాల సమయంలో ఉద్యోగాన్ని బట్టి, కట్టుకుని ఇంటిని బట్టి, వాహనాన్ని బట్టి, వనరులను బట్టి, వస్తువులు బట్టి, బంగారం బట్టి సంతోషించి వాటిలో హర్షిస్తున్నావా? అవన్నీ ఈ రోజు ఉంటే రేపు వెళ్ళిపోతాయి. అయితే ప్రభు అంటున్నాడు, నన్ను హత్తుకో, ఎందుకంటే నేను శాశ్వతుడైన దేవుడిని అంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభును హత్తుకుందాం, నిత్యము ఆయన ఆశీర్వాదాలకు దీవెనలకు పాత్రులవుదాం. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. నీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. అవును ప్రభువా, విడిచిపెట్టి వెళ్ళిపోయే వారముగా ఉండకుండా నిత్యము హత్తుకొని బ్రతికేవారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.